తిరుమందంకున్న భగవతి అమ్మవారి ఆలయం పచ్చని చెట్ల నడుమ ఎంతో రమ్యమైన ప్రదేశంలో నెలకొని ఉంది. మల్లపురం జిల్లాలోని అంగడిపురం పట్టణంలో పచ్చని అడవులు, కొండలు మధ్యలో సుమారు 60 అడుగుల ఎత్తైన కొండ మీద వెలసి ఉన్నది ఆధ్యాత్మిక వైభవం కల తిరుమందంకున్న భగవతి ఆలయం. కేరళలో అత్యంత శక్తివంతమైన దేవాలయాల్లో ఇది అతి ముఖ్యమైనది. ఈ ఆలయం భద్రకాళీ దేవికి అంకితమైనది. అమ్మవారు ఇక్కడ తిరుమందంకున్నెల్లమ్మగా ప్రసిద్ధి చెందారు. ఆలయంలో ఒక ప్రత్యేకమైన శివలింగం కూడా ఉంది. ఆలయానికి సంబంధించిన పురాణ గాథ ప్రకారం చాలా ప్రాచీనమైనది. సూర్య వంశానికి చెందిన మహారాజు మాంధాత తన రాజ్యాన్ని వదిలి భగవంతుడు శివుడి కోసం ఘోర తపస్సు చేశారు. ఆయన తపస్సు చూసి ప్రసన్నమైన శివుడు పవిత్రమైన శివలింగాన్ని రాజుకు ప్రసాదించాడు. రాజు ఆ లింగాన్ని తీసుకుని కైలాసం నుండి దక్షిణ దిశగా ప్రయాణం మొదలు పెట్టాడు. చివరకు ఈ అంగడిపురం ప్రాంతానికి వచ్చేసరికి ఆ లింగం చాలా భారంగా అనిపించడంతో నేలపై ఉంచాడు. కానీ ఒకసారి ఉంచిన వెంటనే ఆ లింగం భూమిలో పాతుకుపోయి కదలకుండా నిలిచిపోయింది. ఇదంతా తెలిసి పార్వతీదేవికి కోపం వచ్చి ఆమె తన అంశ అయినటువంటి భద్రకాళిని భూతగణాలతో వచ్చి ఘోరమైన యుద్ధాన్ని మొదలుపెట్టింది. 15 రోజుల పాటు సాగిన ఈ యుద్ధంలో మాంధాత మహారాజు తపస్సులు కేవలం చిన్న గింజలు, అటంక వంటి విత్తనాలు విసరగా అవి దివ్య బాణాలుగా మారి దేవిని ఎదుర్కొన్నాయని స్థానికులు నమ్ముతారు. చివరికి పార్వతీదేవి స్వయంగా ప్రత్యక్షమై నేనే ఈ లింగంలో నివసిస్తాను అని ప్రకటించి ఆ లింగంలో లీనమయ్యింది. అందుచేత ఈ స్థలాన్ని శ్రీ మూల స్థానం అని పిలుస్తారు. అంటే దేవి స్వయంగా స్థిరమైన ప్రథమ స్థానం. ఆలయంలో ప్రధానంగా పూజించబడేది తిరుమందంకున్నెల్లమ్మ అనే భద్రకాళి రూపం. ఆమెతో పాటు ఒక ప్రత్యేకమైన శివలింగం కూడా ఉంటుంది. ఆ లింగం 2 భాగాలుగా చీలి ఉన్నట్లు చెబుతారు. శివలింగం తూర్పు దిశగా ఉంటే అమ్మవారి విగ్రహం పడమర దిశగా ఉంటుంది. అందువల్ల ఆలయానికి 2 దర్శన ద్వారాలు ఉన్నాయి. ఒకటి తూర్పు వైపు శివలింగం దర్శనం కోసం, మరొకటి పడమర వైపు అమ్మవారి దర్శనం కోసం. అమ్మవారి విగ్రహం చుట్టూ సప్త మాతృకలు, వీరభద్రుడు, గణపతి విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ ఒక ప్రత్యేకమైన చిన్న బాల విగ్రహం ఉంటుంది. అదే క్షేత్రపాలకుడు. ఈ విగ్రహం కూడా అదే చెక్కతో చెక్కబడి ప్రతి సంవత్సరం కొంచెం కొంచెం పెరుగుతుందని అంటారు. ఆలయం చుట్టూ నాగదేవతలు, బ్రహ్మరాక్షసులు, అశ్వత్థ వృక్షం, బాల గణపతి విగ్రహం కూడా ఉన్నాయి. ఆలయ నిర్మాణం ఎంతో ప్రాచీనమైన కేరళ శైలిలో ఉంటుంది. ఆలయం ఉన్న కొండ మీద నుండి చుట్టుప్రక్కల పచ్చని లోయలు, గ్రామాలు కనిపిస్తాయి. శ్రీ మూలస్థానం భాగం ఓపెన్ గా ఉంటుంది. దాని పైకప్పు ఉండదు. ఇది ప్రాచీన కేరళ ఉన్న కావు సంకేత గోవు. పూజా విధానానికి చిహ్నం. ఆలయం ముందు ఉన్న చావెర్ తారా అనే రాతి వేదిక నుంచి గతంలో వల్లువనాడు రాజ్యంకు చెందిన నాయర్లని చెబుతారు. ఈ దేవాలయం ప్రత్యేకంగా మాంగళ్య పూజ కోసం ప్రసిద్ధి చెందింది. వివాహంలో ఆలస్యం ఎదుర్కొంటున్న యువతి యువకులు పూజ చేయించుకుంటే వివాహ సంబంధాలు త్వరగా కుదురుతాయని విశ్వాసం ఉంది. అదే విధంగా లక్షార్చన, చందాట్టం, కలంపాట్టు వంటి పూజలు కూడా నిర్వహిస్తారు. ఇక్కడ జరుపుకునే ఒక ముఖ్యమైన ఆచారం అట్టంగ ఏరు. ఇది మాంధాత రాజు మరియు భద్రకాళి భూతగణాల మధ్య యుద్ధానికి ప్రతీకంగా గుర్తు చేసే సాంప్రదాయం. భక్తులు ఆలయ ఉత్తర దిశలో ఉన్న మెట్ల మీద నుండి అట్టంగ గింజలు విసురుతారు. ఇది ముఖ్యంగా తులం మాసం మొదటి రోజు మరియు అమావాస్య రోజు జరుపుతారు. ప్రతి సంవత్సరం మార్చి, ఏప్రిల్ నెలలలో మందంకున్నపురం అనే మహోత్సవం ఘనంగా జరుగుతుంది. 11 రోజుల పాటు జరిగే ఈ పండుగలో అంబారీపై కపరసన పెట్టి ఏనుగులతో అమ్మవారి ఊరేగింపులు, చందే మేళం, నాగస్వరం, వాయిద్యాలు జరుగుతాయి. చివరి రోజు ఆరాట్టు ప్రధాన ఆకర్షణ. ఈ పండుగలో పానంటే వరువు అనే ఒక ప్రత్యేక కర్మ ఉంటుంది. రాత్రి మధ్య సమయంలో వల్లువక్కోనత్తిరి రాజు మరియు పణాతెగ నాయకుడు పల్లకీలో వచ్చి పరస్పరం కలుసుకుంటారు. ఇది రాజ్యాధికారులు మరియు స్థానిక తెగల మధ్య స్నేహ సంబంధానికి
చిహ్నంగా భావిస్తారు. ఆలయం కేవలం ఆరాధనా స్థలం మాత్రమే కాదు, ప్రజల జీవితాల్లో ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తుంది. వివాహం, ఐశ్వర్యం, కష్టాల నివారణ కోసం వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. పూర్వం సమయంలో కేరళ సాంప్రదాయ కళలు ఒట్టందుల్లల్, చాక్యార్ కూతు, చవిట్టుక్కళి, ధయంబక వేదికలపై ప్రదర్శించబడతాయి. ఆలయ నిర్మాణం ప్రకృతితో ఏకరూపమై కేరళ సాంప్రదాయ వాస్తు శిల్పానికి ప్రాణ ప్రతిష్టగా ఉంటుంది. ఇప్పటికీ ఆలయంలో రోజు పూజలు, నైవేద్యాలు, అన్నదానం కొనసాగుతున్నాయి. మంగళవారం, శుక్రవారం రోజులు ప్రత్యేక శుభదినాలుగా భావిస్తారు. ఉషః పూజ లేదా అభిషేక సమయాల్లో శ్రీ మూలస్థానంలోని శివలింగ దర్శనం దొరుకుతుంది. తిరుమందంకున్ను భగవతి దేవాలయం కేవలం ఒక దేవాలయం కాదు, అది విశ్వాసం, సాంస్కృతిక పరంపర మరియు ఆధ్యాత్మిక కలయికగా నిలుస్తుంది. ఇక్కడి పురాణాలు, పూజలు, పండుగలు అన్ని కేరళ భక్తి సాంప్రదాయానికి సజీవ సాక్ష్యం. భద్రకాళి అమ్మవారి దివ్య కరుణ అందరి జీవితంలో శాంతి, ఐశ్వర్యం, ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.